నమస్కారం మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. కాంగ్రెస్ ప్రభుత్వం 12 వార్డులకు 12 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఆ లిస్టును ఇప్పుడు భర్తీ చేస్తారు. తప్పనిసరిగా వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం 12 వార్డులు గెలవబడుతుంది. 12 చేయించుకొని ఇక్కడ కాంగ్రెస్ చైర్మన్గా పథకం ఎగరేయబోతున్నాం. మరి వేదిక మీద అందరూ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు, అలాగే పెద్దలు సీనియర్ నాయకులు ఎర్రవల్లి రాజేశ్వరరావు గారు, భద్రాశ్వరరావు గారు, సోదరుడు మాన్యం గారు, మాజీ డిసిసి టెస్కాప్ చైర్మన్ గారు, అలాగే సీనియర్ నాయకులు పెండింటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే మైనార్టీ అధ్యక్షులు చోటుపై, అలాగే మా వార్డు సభ్యులు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో అందరం సమక్షంలో కూర్చొని పార్టీ ఏ విధంగా ముందుకు బాగుంటుందనే అందరి యొక్క సలహా సూచనలు తీసుకొని అభ్యర్థులను నిర్ణయించడం జరిగింది. మరి మేము రేపటి నుండి ప్రచారంలో ఆల్రెడీ మామూలు ప్రచారంలో ఉన్నాం. రేపటి నుండి ఇంకా ఉధృతంగా ప్రచారాన్ని జరుపుతున్నాం. మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు, మరి మంత్రులందరూ, క్యాబినెట్ అందరూ తీసుకునే డిసిషన్ ప్రకారంగా మేమందరం కూడా సోనియమ్మ అండ్ రాహుల్ గాంధీ యొక్క లీడర్షిప్లో, ఖర్గే గారి యొక్క లీడర్షిప్లో, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అధ్యక్షుడు ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా మేము మా యొక్క ఓటు హక్కును మా అభ్యర్థులు చేతి గుర్తుపైన అడుగుతూ ఏదైతే సంక్షేమ పథకాలు ఏమైతే చేసినామో, ప్రజలకు ఏవైతే అందుబాటులో పోయినాయో, ప్రజలకు బడుగు బలైన వర్గాలకు ఇచ్చినామో వాటిని దృష్టిలో పెట్టుకొని అవి ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతాం తప్ప వేరే దొంగ వాగ్దానాలు లేకుంటే అసత్య ప్రచారాలు ఎలాంటివి కూడా మేము ముందుకు తీసుకుపోము. 100% మా యొక్క సంక్షేమ పథకాలు ప్రతి పేదవారింటికి గడప దాటినాయి. మరి ఈరోజు ఇక్కడ గతంలో చేసిన ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు, మరి ఒక నాయకుడు వచ్చి మళ్ళీ ఇంకో చదువుకున్న నాయకుడు, మేధావులందరూ కూర్చొని నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారంటే తట్టెడు మట్టిపోయలేదు, 2 సంవత్సరాలు ఉంది అన్నారు. మరి కళ్ళు లేని కబోదుల్లా ధృతరాష్ట్రులాగా ఉన్నారు. మరి ఒకసారి మా నాయకులతో వస్తే మేము కూడా చర్చకు సిద్ధమన్నాం. అంబేద్కర్ చౌరస్తాని అన్నాం. మరి అంబేద్కర్ చౌరస్తా అభివృద్ధి పరిచిండు, డివైడర్లు ఏర్పడిన తర్వాత రోడ్లు వైండింగ్ చేసిన అని గొప్పలు చెప్పిన నాయకులు మరి